వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. క్రమశిక్షణ కలిగిన విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకునేందుకు అవకాశం ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరం అరసవల్లిలో పీఆర్టీయూ భవనం నందు ఆదివారం ఎన్ఎంఎంఎస్ మోడల్ టెస్టును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జడ్పీ ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ మోడల్ టెస్టులో పాల్గొన్నారు. ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని అన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇంటర్ విద్య పూర్తయ్యే వరకు ప్రతి ఏడాది ప్రభుత్వం నెలకు 1000 రూపాయల చొప్పున 60,000 రూపాయలు ఉపకార వేతనం అందిస్తుందని వివరించారు. ఈ మోడల్ పరీక్షలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, 1,000 రూపాయలతో పాటు జ్ఞాపికలను ఎమ్మెల్యే గుండుశంకర్ అందజేశారు. పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మాధవరావు, పీఆర్టీయూ నాయకులు సత్యనారాయణ, వసంతరావు, యోగానంద్ తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట ప్రభుత్వ హాస్పిటల్ను సోమవారం ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి సందర్శించారు. నరసన్నపేట ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. సోమవారం నరసన్నపేట సార్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మొదటి సమావేశంలో బొగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎంతో పేరుగాంచిన నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి నేడు ఆ వైభవం తగ్గిందని, పూర్వ వైభవాన్ని తీసుకుని రావాలని వైద్యులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులను ఆయన వైద్యులకు పరిచయం చేశారు. ఇదే హాస్పిటల్లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించిన విశ్రాంత వైద్యురాలు ఎం పద్మావతిని అభివృద్ధి కమిటీలో చేర్చడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో సూపరింటెండెంట్ గా పనిచేసి మరి ఈ హాస్పిటల్ పైన పూర్తి అవగాహన ఉండే వ్యక్తి డాక్టర్ పద్మావతి గారిని దీంట్లో అడ్వైజరీ కమిటీ సభ్యులుగా మరి నియమించడం జరిగింది. వారికి నా తరఫున మనందరి తరఫున స్వాగతం తెలియజేస్తూ, కోమర్తి సర్పంచ్గా సోషల్ యాక్టివిటీస్లో మంచి పాత్ర పోషించే వ్యక్తి. మరి హాస్పిటల్ పైన కలిపి అతనికి ఒక అవగాహన ఉందనే ఆలోచనతో మన సింహ జగన్నాథం గారికి కలిపి అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆమెకు ఆసుపత్రిపై సరైన అవగాహన ఉందని, ఆసుపత్రిని అభివృద్ధి పదంలో నడిపిస్తారన్న ఆశాభావాన్ని బొగ్గు రమణమూర్తి వ్యక్తం చేశారు. వైద్యులంతా తప్పనిసరిగా చిత్తశుద్దితో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు వైద్యాధికారులు పాల్గొన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కుశలపురం వద్ద సెలబ్రేషన్స్ రిపోర్ట్స్ లో నేవీ డే సెలబ్రేషన్ వైభవంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కుశలపురం వద్ద నేవీ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో నౌకాదళంలో పనిచేసిన అమరవీరులందరినీ గౌరవించేలా ఈ నేవీ డే జరుపుకుంటామని అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఇలా నేవీ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆర్గనైజర్లు పైడి రామారావు, కరగాని సత్యనారాయణ, తీపాన రమణమూర్తులు తెలియజేశారు.
ఇందులో ముఖ్యంగా నేవల్ సీనియర్ జూనియర్ వెటరన్ తో కేక్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు ఒక 50 మంది శ్రీకాకుళానికి చెందిన నావికాదళ అనుభవజ్ఞులు నేవీలో గోల్డెన్ డేస్ ని గుర్తు చేసుకున్నారు. నేవీ డే సందర్భంగా భారతీయ సాయుధ దళాల్లో చేరే విధంగా యువతను ప్రేరేపించే విధంగా సొసైటీని ప్రభావితం చేసే విధంగా మనం సొసైటీలో మెలగాలని జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ముఖ్యంగా పైడి నాగేశ్వరరావు, బమ్మిడి పురుషోత్తం, పైడి తవటయ్య, గోవిందరాజులు ఇంకా జిల్లా నలువైపుల నుంచి నేవల్ వెటరన్స్ పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గుండుశంకర్. ప్రపంచంలో శాంతి కోసం పరితపించిన యేసుప్రభువు అనుసరించిన మార్గం నేటి యువతకు అనుసరణీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. నగరంలోని దుంపరేలి వీధి, డగ్లస్ స్కూల్, కొత్త రోడ్లు తదితర ప్రాంతాల్లో ఉన్న చర్చిల్లో ఆదివారం నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, లోకరక్షణ కోసం జన్మించిన ప్రభువు అయిన యేసుక్రీస్తు యావత్ ప్రపంచానికి శాంతి, ప్రేమతో జీవించాలని ప్రబోధించారని పేర్కొన్నారు. యేసుప్రభువు మనందరిపై చల్లని దీవెనలు కుమ్మరించాలన్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నా మనిషిని మనిషిగా గుర్తించి వారి అవసరాలు తమ అవసరాలుగా సహాయపడాలన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ పొగరు, వారిపై ప్రేమ, ఆప్యాయతను కనబరచాలన్నారు. యేసు చూపిన మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభాతృత్వం వెల్లివిరిసిందన్నారు. క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి బాటలు అని పేర్కొన్నారు. అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రణస్థలం మండలం గిరివానిపాలెం గ్రామంలో పోలిపాడ్యం వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం గిరివానిపాలెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర పంచాయతన దేవాలయ ఆవరణలో కార్తీక మాసం చివరి రోజు పోలిపాడ్యమని పురస్కరించుకుని దేవాలయంలో తెల్లవారుజాము నుండి పూజా కార్యక్రమాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొన్నారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులకు ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన విశ్వ హిందూ సభ్యులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవరి 5న విజయవాడలో జరిగే 5వ శంకారావం సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం విశాఖపట్నం శాసన మండలి సభ్యుడు వేపాడి చిరంజీవి దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం విశాఖపట్నం ప్రభుత్వ విప్ మరియు శాసన మండలి సభ్యులు డాక్టర్ వేపాడి చిరంజీవి సతీ సమేతంగా దేవాలయంకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికి తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి స్వామివారి ప్రసాదాలను మరియు స్వామివారి జ్ఞాపకను అందజేశారని ఆలయ ఈఈఓ ఎరంశెట్టి భద్రాద్రి తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.